కేరళకు చెందిన నర్సు నిమిషప్రియకు యెమెన్లో పడిన ఉరిశిక్షను ఆపేందుకు ఇప్పుడు భారత్ వద్ద పెద్దగా మార్గాలేమీ మిగిలలేవని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు సోమవారం సుప్రీంకోర్టుకు వెల్లడించింది. ఈ విషయాన్ని అటార్నీ జనరల్ వెంకటరమణి కోర్టుకు తెలియజేశారు. భారత్ యెమెన్ల మధ్య దౌత్యపరమైన సంబంధాలు లేవని పేర్కొన్నారు. ఉరిశిక్షను వాయిదా వేయడం గాని ఉరిశిక్షను నిలిపివేయడం సాధ్యమేనా అనే విషయంపై ప్రాసిక్యూటర్కు లేఖ రాశామన్నారు. యెమెన్ విషయంలోని సున్నితత్వాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ విషయంలో ప్రభుత్వం చేయగలిగింది ఎక్కువగా ఏమీ లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ విషయంలో దౌత్యపరంగా గుర్తించలేదన్నారు. బ్లడ్ మనీ కేవలం ప్రైవేట్ సంప్రదింపులు మాత్రమే అనే విషయాన్ని పేర్కొన్నారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ సందీప్ మెహతా స్పందిస్తూ ఈ ఘటన చోటు చేసుకున్న విధానం ఆందోళనకరం. ఒకవేళ నిమిష ప్రాణాలు కోల్పోతే అది చాలా బాధాకరమని వ్యాఖ్యానించారు. జూలై 16వ తేదీన నిమిషకు మరణశిక్ష అమలు చేయడంతో ఈ నెల 10వ తేదీన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీని విచారణకు అంగీకరించిన ధర్మాసనం వాయిదా వేసింది. మరోవైపు నిమిషప్రియ ప్రాణాలు కాపాడాలని కేరళ సీఎం పినరై విజయన్ నిన్న కేంద్రానికి లేఖ రాశారు. ప్రధాని ఈ విషయంలో జోక్యం చేసుకుని ఆమెను విడిపించాలని కోరారు. ఆ లేఖను ఆయన విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ కు పంపించారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, యోమన్లోని కేరళకు చెందిన నర్సుకు ఉరిశిక్ష పడిన అంశంలో ఇటు కేంద్రం చేతులెత్తేసింది. తామేమో చేయలేమని, ఈ విషయంలో ఒక పరిమితి అనేది ఉంటుందండి, ఆ పరిమితి దాటి మేము ఏమి చేయలేమని కేంద్రం పేర్కొంటాం సర్వత్రా ఆందోళన కలిగిస్తుంది. ఒక భారతీయ మహిళకు ఆమె రక్షించుకోవడం కోసమే ఎదుటి వ్యక్తి మీద విష ప్రయోగం చేసింది. మరి ఆ ప్రాణాలు కాపాడుకోవడంతో చేసింది తప్ప అందులో ఆమె స్వార్థం ఏమీ లేదు. ప్రాణాలు కాపాడుకోవడం అనేది ఒక మనిషికి సొంత తన హక్కు అని. మరి కానీ యోమన్లో ఈ అంశాన్ని క్రయంగా పరిగణించి ఆమెకు మరణశిక్ష విధించడం జరిగింది. 16వ తారీఖున మరణశిక్ష విధిస్తారు. అయితే ఈ అంశానికి సంబంధించి తాము ఏమీ చేయలేమని సోమవారం ఈ రోజు ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. జూలై 16న నిమిషకు యోమన్లో మరణశిక్ష అమలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. తలాల్ అబ్దుల్ మెహదీ అనే యోమన్ పౌరుడి హత్య కేసులో ఆమె దోషిగా తేలింది. కేరళకు చెందిన నర్స్ నిమిషప్రియకు యోమన్లో ఉరిశిక్ష పడగా కేంద్రం చేసుకోవాలని దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు ఈ రోజు విచారణ చేపట్టింది. ఈ పిటిషన్ పై ప్రభుత్వ కౌన్సిల్ తరపున వాదనలు కూడా వినిపించడం జరిగింది. కేంద్ర విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అన్ని సాధ్యమైన చర్యలు ఇప్పటికీ తీసుకున్నట్లు కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. మరి యోమన్తో మాట్లాడటానికి ఒక నిర్దిష్ట పరిమితి అనేది ఉంటుంది. ఆ పరిమితిని దాటి ఏమీ చేయలేమని కేంద్రం కూడా పేర్కొంది. మరి ఉరిశిక్ష వాయిదాకి సంబంధించి ఈ రోజు కూడా కేంద్రం చర్చలు జరిపింది. మరి కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్ కూడా యోమన్ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారు. అయితే దానికి సఫలం కాలేదని చెప్పి తెలుస్తుంది. మరి అయితే ఉరిశిక్షను వాయిదా వేయడానికి యోమన్ ప్రభుత్వం అంగీకరించడం లేదని చెప్పేసి కూడా తెలిపింది. అంటే ఉరిశిక్ష ఆపడం కాదు, జస్ట్ వాయిదా వేయడం కోసమైనా ఈలోగా దానికి సంబంధించిన కొన్ని దౌత్య ప్రయత్నాలు చేయడానికి భారత ప్రయత్నం చేస్తుంది. అయితే యోమన్ ప్రభుత్వం మాత్రం అందుకు నిరాకరించింది ఉరిశిక్షను వాయిదా వేయడానికి. ఇక మరి ఈ నేపథ్యంలో ఇక్కడ భారత్ దగ్గర మార్గాలు ఇంకేమి లేవని చెప్పేసి కూడా కేంద్రం పేర్కొంది. యోమన్ పౌరుడి కుటుంబం బ్లడ్ మనీని అంగీకరించడానికి సిద్ధంగా ఉండటమే ఇప్పుడు ఏకైక మార్గం అని తెలిపింది. భారత్ యోమన్ల మధ్య దౌత్యపరమైన సంబంధాలు కూడా లేవని, ఇక భారత ప్రభుత్వానికి యోమన్ మధ్య దౌత్యపరంగా మంచి రిలేషన్స్ కూడా లేవు. అదొక పెద్ద కారణం అవుతుంది. మరి ఇక్కడ ఉన్న ఒకే ఒక్క అవకాశం ఆ పౌరుడి తల్లిదండ్రులు బ్లడ్ మనీని అంగీకరిస్తే ఉరిశిక్ష ఆగిపోతుంది. మరి ఇది తప్ప తాము ఏమి చేయలేదని అటార్నీ జనరల్ వెంకటరమణ కూడా కోర్టుకి తెలిపారు. మరి అటార్నీ జనరల్ వెంకటరమణ వాదనలు వినిపిస్తూ ఈ విషయంలో భారతదేశం ఇంతకు మించి ముందుకు వెళ్ళలేదని, ప్రభుత్వానికి ఆ పరిమితికి ప్రభుత్వం చేరుకుందని చెప్పారు. ప్రభుత్వం పెద్దగా మురళీకృష్ణ, అంటే యెమెన్లో నిమిషప్రియ ఉరిశిక్ష విషయంలో భారత ప్రభుత్వం ఎందుకు చేతులెత్తేయడం వెనుక కారణాలు ఏంటి అసలు? ఇక్కడ రెండు విషయాలు మనం తెలుసుకోవాలి. భారత ప్రభుత్వానికి యోమన్కి మధ్య మంచి సత్సంబంధాలు అనేవి లేవు. మరి ఆ దేశంతో దౌత్యపరంగా అన్ని ప్రయత్నాలు చేస్తుంది. కేంద్ర మంత్రి విదేశీ వ్యవహారాల మంత్రి పినరై జయశంకర్ కూడా ఈ అంశానికి సంబంధించి
కేంద్రంతో అక్కడ ప్రభుత్వంతో మాట్లాడుతున్నారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా ఈ అంశానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి విన్నవించారు ఈమెని కాపాడాలని. మరి అయినప్పటికీ కూడా ఇక్కడ పరిస్థితి అయితే విరుద్ధంగా ఉంది. దౌత్యపరమైన చర్చలని విఫలమైపోయాయి. ఓ హ్యూమన్ ప్రభుత్వం కూడా ఆమె ఉరిశిక్షను వాయిదా వేయాలి అని చెప్పేసి కూరినప్పటికీ కూడా అందుకు అంగీకరించడం లేదు. అయితే ఇంకా జ్యోతిపరమైన అయితే మాత్రం కొనసాగుతున్నాయి. మరి సుప్రీంకోర్టు కూడా ఈ విషయానికి సంబంధించి కేంద్రం ఒపీనియన్ కూడా అడిగింది. కేంద్రం ఏం చేసింది ఈ కేసుకి సంబంధించి, ఎలా ఆపగలుగుతుందని చెప్పేసి కోరుకుంది. అయితే ఈ విషయంలో భారతదేశం ఇంతకు మించి ముందుకు వెళ్ళలేదని అటార్నీ జనరల్ వెంకటరమణ చెప్పడం జరిగింది. హ్యూమన్ సున్నితత్వాన్ని పరిగణలోకి తీసుకుంటే అది దౌత్యపరంగా గుర్తించబడలేదు. మరి బ్లడ్ మనీ ఒకటే ఒప్పందం అని చెప్పేసి చెప్పారు. మరి సులభమైన భాషలో చెప్పాలంటే బ్లడ్ మనీ అంటే దోషి తరపున బాధితుడి కుటుంబానికి ఇచ్చే ఆర్థిక పరిహారాన్ని బ్లడ్ మనీ అంటారు. ఈ బ్లడ్ మనీని వాళ్ళు అంగీకరిస్తే దెన్ కేసు అయితే వెళ్ళిపోతుంది. కానీ ఈ ముఖ్యంగా అనుకోకుండా జరిగిన ఈ హత్యల కేసులో ఇది జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత బాధితుడి కుటుంబం కూడా దోషిని క్షమించాలా వద్దా అనేది ఆధారపడి ఉంటుంది. మృతుడి కుటుంబానికి పరిహారంగా కొంత మొత్తాన్ని చెల్లిస్తే నిందితులను క్షమించి వదిలేసే అవకాశం హ్యూమన్లో అయితే ఉంది ఈ అవకాశం. మరి ప్రియా కుటుంబానికి 8.6 కోట్లను బాధిత కుటుంబానికి ఇచ్చేందుకు కూడా సిద్ధమైనట్లు తెలుస్తుంది. కానీ అటువైపు నుంచి ఎలాంటి స్పందన కూడా రాలేదు. ఈ నిమిష ప్రియా కుటుంబం కూడా 8,60,00,000 రూపాయలు ఆ బాధితుడి కుటుంబానికి ఇవ్వడానికి సిద్ధమైంది ఆమె కుటుంబం కూడా. అయినప్పటికీ కూడా అట్నుంచి రెస్పాన్స్ రాకపోవడంతో ఇక ఉరిశిక్ష అమలు కావటమే మార్గం అని చెప్పి తెలుస్తుంది. ఒకవేళ కానీ ఈ రోజు రేపట్లో కానీ ఆ కుటుంబం కానీ ఈ క్షమాభిక్ష కానీ ప్రసాదిస్తే మాత్రం ఆమె బతికే అవకాశం ఉంది. లేదంటే ఉరిశిక్ష కంపల్సరీగా అమలు చేసే అవకాశమే కనిపిస్తుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ మురళీకృష్ణ.